మరియు వేదిక మీద ఉన్న పెద్దలు సిఓ గారికి మరియు వేదిక మీద అలంకరించిన ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ స్కూల్ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ వేదికకు ముందుగా ఉన్నటువంటి వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏజెన్సీలో ఇటువంటి మారుమూల ప్రాంతంలో అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దాటినప్పటికీ ఇంకా వెనకబాటుతనం ఉంది. కాబట్టి ఈ వెనకబాటుతనం నుండి అభివృద్ధి బాటలోకి నడిపించాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి చెన్నాపురం 81 బెటాలియన్ వారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటారు. అది మనం ఏ వృత్తిలో ఉన్నప్పటికీ ఎక్కడ ఉన్నప్పటికీ ఆ వృత్తిలో ఉన్న మనిషికి మానవత్వ హృదయం అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. అనేక సంవత్సరాలుగా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఏదో ఒకటి గ్రామాలలో నివసిస్తున్న ప్రజానీకానికి మా తోడ్పాటు ఉండాలని చెప్పేసి ఏదైతే చేపడుతున్నారో అది చాలా శుభ పరిణామం, సంతోషకరం. అలాగే వాళ్ళు పెడుతున్నారు, మనం వింటున్నాము. ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి జీవనోపాధి కల్పించడానికి మా సొసైటీకి ఈ అవకాశం ఇచ్చినందుకు ముందు సిఆర్పిఎఫ్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అయితే ఇప్పుడు ఈ ఇంటీరియర్ గ్రామాలలో మనకి మష్రూమ్ ఫార్మింగ్ అనేది చాలా తక్కువ అన్నమాట. ఇప్పుడు చిన్న చిన్న రూమ్స్లలో ఒక 20 ఫీట్స్ 40 ఫీట్స్ 30 ఫీట్స్ అంత చిన్న చిన్న రూములలో గృహిణులు ఇళ్లలో ఉండేవాళ్ళు. సిటీస్లో భర్తలు ఉద్యోగాలకు పోతే భార్యలు చిన్న చిన్న कंटेनर्स रूम्स లో मशरूम फार्मिंग जैसी की आवश्यकता नहीं है। तो हम लोगों को रोजगार में जो हमको जो पैसा मिलता है डेली बेसिस पे वो बहुत कम मिलता है। लेकिन हम अगर कोई स्किल डेवलप कर लें, कुछ काम हमको आता हो, तो हम लोगों को और ज़्यादा फायदा हो सकता है। इसी के चलते विभिन्न सीआरपीएफ की यूनिट सिविक एक्शन प्रोग्राम के तहत हर साल कोई ना कोई एक्टिविटी करती है। और इस साल हम लोगों ने चिन्नापुरम के आसपास के इलाकों में गाँव में 130 दिन का ड्राइविंग कोर्स 25 युवकों के लिए चलाने की योजना है। और इसके अतिरिक्त मशरूम कल्टीवेशन जो कि आज की तारीख में एक बहुत अच्छा रोजगार का साधन है, उसके बारे में भी ग्रामीण लोगों को, इच्छुक लोगों को सिखाने का हमारा उद्देश्य है। सबसे पहले मैं बात करना चाहूँगा ड्राइविंग कोर्स के बारे में। जैसा कि आप लोग को मैंने बताया कि अगर आपके पास कोई स्किल नहीं है तो आपको दिहाड़ी मजदूरी के अलावा कोई और ऑप्शन रह नहीं जाता है। लेकिन अगर कोई काम सीख लेते हैं तो आप आत्मनिर्भर हो सकते हैं, आपकी वैल्यू बहुत ज़्यादा बढ़ जाएगी। आप पर अप्लाई कर सकते हैं तो आपको जो सैलरी मिलेगी वो बहुत ज़्यादा मिलेगी एज कम्पेयर टू जो आप अगर नॉर्मल मजदूर की तरह काम करते बिना किसी काम की जानकारी के। इसके अतिरिक्त बैंक भी काफ़ी अच्छे लोन देता है। आप लोग स्वयं ड्राइवर का काम कर सकते हैं, आप कोई छोटा मोटा गाड़ी चला सकते हैं, टैक्सी चला सकते हैं, या कोई लोडर वाला टेम्पो ट्रॉली चला सकते हैं। तो क्योंकि यहाँ पर फार्मिंग का बहुत अच्छा स्कोप है तो उसकी भी बहुत आवश्यकता रहती है, तो आप अपना भी व्यवसाय शुरू कर सकते हैं। इसके अतिरिक्त सरकारी नौकरियों में ड्राइवर की बहुत सारी पोस्टें निकलती हैं। अगर आपके पास लाइसेंस है, कमर्शियल लाइसेंस है, आप ड्राइविंग जानते हैं, में भी वरीयता दी जाती है। तो एज ए ड्राइवर సురేష్ సార్కి ధన్యవాదాలు సార్. ఈ ప్రోగ్రామ్ సివిక్స్ ప్రోగ్రామ్ పెట్టినందుకు సంతోషం సార్. ఇలాగే మా గ్రామాల్లో 9 గ్రామాలు ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం కూడా నాకు సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాం వల్ల మా విలేజెస్ వాళ్ళు కూడా చాలామంది అభివృద్ధికి తోడ్పడతారని నేను అనుకుంటున్నా. ఈ మస్కూరు కొట్టగొడుగు లాంటి ఈ మన ఏరియాలో నేచురల్గా దొరికితే ఇప్పుడు మన ఏరియాలో కూడా ఇప్పుడు దొరకటం కష్టం అవుతుంది. దీన్ని మనం
కృత్రిమ గర్భధారణ ద్వారా మనమే తయారు చేసుకొని మన ఏరియా వాళ్ళకు అభివృద్ధికి తోడ్పడుతుందని మన విలేజెస్ లో వాళ్ళకు ఇలాంటి ప్రోగ్రాం పెట్టి మన ద్వారా వీటిని అభివృద్ధి చేద్దామని సార్ వాళ్ళు కూడా ఈ ప్రోగ్రాం మంచిగా పెట్టిండు. డ్రైవింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో మనకు జరిగితే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే మనకు ఎక్కడైనా ఇబ్బందికరంగా అంటే డిపార్ట్మెంట్ సేఫ్ జోన్ గా ఉంటుంది. అది లేకపోతే మనం అవతల వాళ్ళకి ఏదైనా జరిగినా సరే వాళ్ళకి ఏదైనా మన నుండి వచ్చేది ఇన్సూరెన్స్ ద్వారా ఏదైనా వచ్చేది లాభాలు కూడా ఉండవు. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మంచిగా ఉంటది. ఎందుకంటే దాని ద్వారా వస్తుంది. అంటే అవతల వారు ఎంత ఇబ్బంది పడ్డా వానికి మన లైసెన్స్ ద్వారా వానికి మనకు ఇన్సూరెన్స్ ద్వారా వానికి ఏదైనా అమౌంట్ ఇప్పించేలాగా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి జీవనోపాధి కల్పించడానికి మా సొసైటీకి ఈ అవకాశం ఇచ్చినందుకు ముందు సిఆర్పిఎఫ్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అయితే ఇప్పుడు ఈ ఇంటీరియర్ గ్రామాలలో మనకి మష్రూమ్ ఫార్మింగ్ అనేది చాలా తక్కువ అన్నమాట. ఇప్పుడు చిన్న రూమ్స్లలో ఒక 20 ఫీట్స్ 40 ఫీట్స్ 30 ఫీట్స్ అంత చిన్న రూములలో గృహిణులు ఇళ్లలో ఉండేవాళ్ళు సిటీస్ లో భర్తలు ఉద్యోగాలకు పోతే భార్యలు చిన్న కంటైనర్స్ రూమ్స్ లో మష్రూమ్ ఫార్మింగ్ చేసి నెలకొచ్చేసరికి 30,000-40,000 సంపాదించి ఫార్మింగ్ చేసి బయటికి మనము సేల్ చేయగలిగితే కనుక దానికి మంచి లాభాలు ఉన్నాయి. ఈ మష్రూమ్ ఫార్మింగ్ ఒక 21 days లో దీనికి క్రాప్ వస్తుంది. 21 days తర్వాత మళ్ళీ 15-20 days లో మళ్ళీ క్రాప్ వస్తుంది. సో ఇది రెగ్యులర్ ఇన్కమ్. ఈ ఇన్కమ్ అనేది ఆగుతూ ఉండదు. మనం ఎంత చేసుకుంటే ఎంత చిన్నపిల్లలని ట్రీట్ చేసినట్టు చేయాలి వాటిని. మష్రూమ్ ఫార్మింగ్ డెలివరీ అయినప్పుడు కానీ పుట్టినప్పుడు కానీ మనము చెప్పులు వేసుకోకుండా లోపలికి వెళ్తామా? చెప్పులు వేసుకోకుండా వెళ్ళాం కదా. అట్లనే ఇది కూడా ఫార్మింగ్ మరియు డిఎస్పి సురేష్ సార్కి మరియు ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ పెద్దలకు మరియు మీ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చినటువంటి భద్రాచలం నుంచి ఇక్కడి వరకు రావడం అంటే మాటలు కాదు. అంత దూరం నుంచి మీ అభివృద్ధిని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ట్రైనర్స్ కి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామస్తులకు క్యాంపులోని సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ప్రభుత్వం వెనుకబడిన తరగతుల వాళ్ళని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ఇక్కడ అభివృద్ధి సాధించాలి అన్న ఉద్దేశంతో క్యాంపులు పెట్టి మిమ్మల్ని వెనుకబాటుతనం నుంచి ముందుకు నడిపించాలనే ధ్యేయంతో ఎక్కడో మారుమూల పల్లెటూళ్ళను కూడా అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అన్న నినాదంతో ఈ యొక్క సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే భద్రాచలం నుంచి ఇక్కడికి వచ్చి మీ అందరికీ ఈ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం వీళ్ళకి లేదు. పోతే ఇక్కడ కూడా ఉండేది మన దేశపు ప్రజలే. వీళ్ళు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అన్న నినాదంతో అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి మనకి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. మనకి ఈ రోజుల్లో కూడా ₹1,00,000 జీతం తీసుకునే డ్రైవర్లు ఉన్నారు. మీకు తెలుసా ఆ విషయం? వచ్చినటువంటి బత్తినపల్లి మరియు తిప్పాపురం నుండి వచ్చినటువంటి సిఏపి సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్ అన్నది ప్రతి సంవత్సరం కూడా త్రూ అవుట్ ఇండియా సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంకి గాను మా కమాండెంట్ మహోదయ ద్వారా మీ అందరి కోసం మీ ఉపాధి కోసం ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది డ్రైవింగ్. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా ముఖ్యమైన ఉపాధి అది డ్రైవింగ్. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలంటే చాలా కష్టం. గవర్నమెంట్ ఉద్యోగంలో కూడా డ్రైవింగ్ అన్న ఉద్యోగం కూడా ఉంది. ఇదే సిఆర్పిఎఫ్ లో కూడా డ్రైవర్స్ ఉన్నారు. మాకు ఒక ఎంటీ సెక్షన్ ఉంది, డ్రైవర్స్ ఉంటారు. అందులో కూడా సేమ్ ఇలాగే డ్రైవింగ్ నేర్చుకుని వచ్చి లైసెన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే అందులో సెలక్షన్స్ ప్రొసీజర్ కూడా అవుతుంది. అది కూడా ఒక ఉపాధి. అలా కాకుండా మరియు వేదిక మీద ఉన్న పెద్దలు సిఎస్ఓ గారికి మరియు వేదిక మీద అలంకరించిన ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ స్కూల్ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ వేదికకు ముందుగా ఉన్నటువంటి వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏజెన్సీలో ఇటువంటి మారుమూల ప్రాంతంలో అంటే
మన దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దాటినప్పటికీ ఇంకా వెనకబాటుతనం ఉంది. కాబట్టి ఈ వెనకబాటుతనం నుండి అభివృద్ధి బాటలోకి నడిపించాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి చెన్నాపురం 81 బెటాలియన్ వారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటారు. అది మనం ఏ వృత్తిలో ఉన్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ ఆ వృత్తిలో ఉన్న మనిషికి మానవత్వ హృదయం అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. అనేక సంవత్సరాలుగా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఏదో ఒకటి గ్రామాలలో నివసిస్తున్న ప్రజానీకానికి మా తోడ్పాటు ఉండాలని చెప్పేసి ఏదైతే చేపడుతున్నారో అది చాలా శుభ పరిణామం, సంతోషకరం. అలాగే వాళ్ళు పెడుతున్నారు, మనం వింటున్నాము. వచ్చినటువంటి బత్తినపల్లి మరియు తిప్పాపురం నుండి వచ్చినటువంటి సిఏపి సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్ అన్నది ప్రతి సంవత్సరం కూడా త్రూ అవుట్ ఇండియా సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంకి గాను మా కమాండెంట్ మహోదయ ద్వారా మీ అందరి కోసం, మీ ఉపాధి కోసం ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది డ్రైవింగ్. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా ముఖ్యమైన ఉపాధి అది డ్రైవింగ్. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలంటే చాలా కష్టం. గవర్నమెంట్ ఉద్యోగంలో కూడా డ్రైవింగ్ అన్న ఉద్యోగం కూడా ఉంది. ఇదే సిఆర్పిఎఫ్ లో కూడా డ్రైవర్స్ ఉన్నారు. మాకు ఒక ఎంటీ సెక్షన్ ఉంది, డ్రైవర్స్ ఉంటారు. అందులో కూడా సేమ్ ఇలాగే డ్రైవింగ్ నేర్చుకుని వచ్చి లైసెన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే అందులో సెలక్షన్స్ ప్రొసీజర్ కూడా అవుతుంది. అది కూడా ఒక ఉపాధి. అలా కాకుండా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి జీవనోపాధి కల్పించడానికి మా సొసైటీకి ఈ అవకాశం ఇచ్చినందుకు ముందు సిఆర్పిఎఫ్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అయితే ఇప్పుడు ఈ ఇంటీరియర్ గ్రామాలలో మనకి మష్రూమ్ ఫార్మింగ్ అనేది చాలా తక్కువ అన్నమాట. ఇప్పుడు చిన్న చిన్న రూమ్స్లలో ఒక 20 ఫీట్స్ 40 ఫీట్స్ 30 ఫీట్స్ అంత చిన్న చిన్న రూములలో గృహిణులు ఇళ్లలో ఉండేవాళ్ళు సిటీస్లో భర్తలు ఉద్యోగాలకు పోతే భార్యలు చిన్న చిన్న కంటైనర్స్ రూమ్స్లో మష్రూమ్ ఫార్మింగ్ చేసి నెలకొచ్చేసరికి 30,000-40,000 సంపాదించి ఫార్మింగ్ చేసి బయటికి మనము సేల్ చేయగలిగితే కనుక దానికి మంచి లాభాలు ఉన్నాయి. ఈ మష్రూమ్ ఫార్మింగ్ ఒక 21 డేస్లో దీనికి క్రాప్ వస్తుంది. 21 డేస్ తర్వాత మళ్ళీ 15-20 డేస్లో మళ్ళీ క్రాప్ వస్తుంది. సో ఇది రెగ్యులర్ ఇన్కమ్. ఈ ఇన్కమ్ అనేది ఆగుతూ ఉండదు. మనం ఎంత చేసుకుంటే ఎంత చిన్నపిల్లలను ట్రీట్ చేసినట్టు చేయాలి వాటిని. మష్రూమ్ ఫార్మింగ్ డెలివరీ అయినప్పుడు కానీ పుట్టినప్పుడు కానీ మనము చెప్పులు వేసుకోకుండా లోపలికి వెళ్తామా? చెప్పులు వేసుకోకుండా వెళ్ళాం కదా. అట్లనే ఇది కూడా ఫార్మింగ్. మరియు డిఎస్పి సురేష్ సార్కి మరియు ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ పెద్దలకు మరియు మీ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చినటువంటి భద్రాచలం నుంచి ఇక్కడి వరకు రావడం అంటే మాటలు కాదు. అంత దూరం నుంచి మీ అభివృద్ధిని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ట్రైనర్స్కి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామస్తులకు, క్యాంపులోని సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ప్రభుత్వం వెనుకబడిన తరగతుల వాళ్ళని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో, ఇక్కడ అభివృద్ధి సాధించాలి అన్న ఉద్దేశంతో క్యాంపులు పెట్టి మిమ్మల్ని వెనుకబాటుతనం నుంచి ముందుకు నడిపించాలనే ధ్యేయంతో ఎక్కడో మారుమూల పల్లెటూళ్ళను కూడా అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అన్న నినాదంతో ఈ యొక్క సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే భద్రాచలం నుంచి ఇక్కడికి వచ్చి మీ అందరికీ ఈ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం వీళ్ళకి లేదు. పోతే ఇక్కడ కూడా ఉండేది మన దేశపు ప్రజలే. వీళ్ళు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అన్న నినాదంతో అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి మనకి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. మనకి ఈ రోజుల్లో కూడా ₹1,00,000 జీతం తీసుకునే డ్రైవర్లు ఉన్నారు. మీకు తెలుసా ఆ విషయం? సురేష్ సార్కి ధన్యవాదాలు సార్. ఈ ప్రోగ్రామ్ సివిక్స్ ప్రోగ్రామ్ పెట్టినందుకు సంతోషం సార్. ఇలాగే మా గ్రామాల్లో 9 గ్రామాలు ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టడం కూడా నాకు సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాం వల్ల మా విలేజెస్ వాళ్ళు కూడా
చాలా మంది అభివృద్ధికి తోడ్పడతారని నేను అనుకుంటున్నా. ఈ మస్కూరు కొట్టగొడుగు లాంటి ఈ మన ఏరియాలో నేచురల్ గా దొరికితే ఇప్పుడు మన ఏరియాలో కూడా ఇప్పుడు దొరకటం కష్టం అవుతుంది. దీన్ని మనం కృత్రిమ గర్భధారణ ద్వారా మనమే తయారు చేసుకొని మన ఏరియా వాళ్ళకు అభివృద్ధికి తోడ్పడుతుందని మన విలేజెస్ లో వాళ్ళకు ఇలాంటి ప్రోగ్రాం పెట్టి మన ద్వారా వీటిని అభివృద్ధి చేద్దామని సార్ వాళ్ళు కూడా ఈ ప్రోగ్రాం మంచిగా పెట్టిండు. డ్రైవింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. కొన్ని సందర్భంలో మనకు జరిగితే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే మనకు ఎక్కడైనా ఇబ్బందికరంగా అంటే డిపార్ట్మెంట్ సేఫ్ జోన్ గా ఉంటది. అది లేకపోతే మనం అవతల వాళ్ళకి ఏదైనా జరిగినా సరే వాళ్ళకి ఏదైనా మన నుండి వచ్చేది ఇన్సూరెన్స్ ద్వారా ఏదైనా వచ్చేది లాభాలు కూడా ఉండవు. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మంచిగా ఉంటది. ఎందుకంటే దాని ద్వారా వస్తుంది అంటే అవతల వారు ఎంత ఇబ్బంది పడ్డా వానికి మన లైసెన్స్ ద్వారా వానికి మనకు ఇన్సూరెన్స్ ద్వారా వానికి ఏదైనా అమౌంట్ ఇప్పించేలాగా की आवश्यकता नहीं है। तो हम लोगों को रोजगार में हमको जो पैसा मिलता है डेली बेसिस पे वो बहुत कम मिलता है। लेकिन हम अगर कोई स्किल डेवलप कर लें, कुछ काम हमको आता हो, तो हम लोगों को और ज़्यादा फायदा हो सकता है। इसी के चलते विभिन्न सीआरपीएफ की यूनिट सिविक एक्शन प्रोग्राम के तहत हर साल कोई ना कोई एक्टिविटी करती है। और इस साल हम लोगों ने चिन्नापुरम के आसपास के इलाकों में गांव में 130 दिन का ड्राइविंग कोर्स 25 युवकों के लिए चलाने की योजना है। और इसके अतिरिक्त मशरूम कल्टीवेशन, जो कि आज की तारीख में एक बहुत अच्छा रोजगार का साधन है, उसके बारे में भी ग्रामीण लोगों को, इच्छुक लोगों को सिखाने का हमारा उद्देश्य है। सबसे पहले मैं बात करना चाहूँगा ड्राइविंग कोर्स के बारे में। जैसा कि आप लोग को मैंने बताया कि अगर आपके पास कोई स्किल नहीं है तो आपको दिहाड़ी मजदूरी के अलावा कोई और ऑप्शन रह नहीं जाता है। लेकिन अगर कोई काम सीख लेते हैं तो आप आत्मनिर्भर हो सकते हैं, आपकी वैल्यू बहुत ज़्यादा बढ़ जाएगी। आप पर अप्लाई कर सकते हैं तो आपको जो सैलरी मिलेगी वो बहुत ज़्यादा मिलेगी एज कम्पेयर टू जो आप अगर नॉर्मल मजदूर की तरह काम करते हैं बिना किसी काम की जानकारी के। इसके अतिरिक्त बैंक भी काफी अच्छे लोन देता है। आप लोग स्वयं ड्राइवर का काम कर सकते हैं। आप कोई छोटा मोटा गाड़ी चला सकते हैं, टैक्सी चला सकते हैं, या कोई लोडर वाला टेम्पो ट्रॉली चला सकते हैं। तो क्योंकि यहाँ पर फार्मिंग का बहुत अच्छा स्कोप है तो उसकी भी बहुत आवश्यकता रहती है, तो आप अपना भी व्यवसाय शुरू कर सकते हैं। इसके अतिरिक्त सरकारी नौकरियों में ड्राइवर की बहुत सारी पोस्टें निकलती हैं। अगर आपके पास लाइसेंस है, कमर्शियल लाइसेंस है, आप ड्राइविंग जानते हैं, में भी वरीयता दी जाती है। तो एज ए ड्राइवर